ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పేపర్లున్నాయేంటి? మొహం చూసి జాతకాలు చెప్తానంది కదా, జాతకాల పేపర్లేమైనా ఇచ్చిందేమో. అన్నయ్య, ఏమైందమ్మా? ఏముంది అందులో? అంతలా షాక్ అయిపోతున్నావేంటి? ఇలా ఇవ్వు. ఓ మై గాడ్! ఏయ్, ఎందుకలా షాక్ అయిపోయావు? అసలు అందులో ఏముంది? అందులో ఏముందో చెప్పదినా? శ్రీవల్లి పేరు మీద ఈనాళ్ళు తను పనిచేసిన స్కూల్ ని రాసిచ్చినట్టుగా ఉంది బావా. అసలు నిన్న వచ్చిన అమ్మ ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆ అమ్మ నిజంగా దేవత. అక్క టీచర్ ఉద్యోగం చేయాలన్న కోరికను మళ్ళీ ఎలా తీర్చాలో అనుకున్నాం, కానీ ఇలా తీరుతుందనుకోలేదు. అసలు ఆ ప్రిన్సిపల్ ఎలా అమ్మాడు? ఆవిడెవరో తెలీదు గాని ఎలా కొన్నారు? శ్రీవల్లికి ఎందుకు రాసిచ్చింది? ఇదంతా ఏదో మాయలాగా ఉంది. నాన్న, టాబ్లెట్ వేసుకో. అదృష్టం అడ్డం తిరిగినప్పుడు అరటిపండు తిన్న పన్నిరుగుద్దంటే ఇదరా బొడ. 7 తరాలు కూసుని తిన్నా తరగని ఆస్తి మనది. పొట్టకూటి కోసం పెనం మీద అట్టు వేసేటోడు మన గుండెల మీద కుంపటై కూసున్నాడు. మన ఇంట్లో ఆడి ఫోటో సూత్తు గొంతులో ముద్ద దిగాలంటే చాలా కష్టంగా ఉండాలి. అట్లాంటిది ఈ టాబ్లెట్ మాత్రం ఏం దిగుతుంది? నా బీపీ తగ్గాలంటే ఈ టాబ్లెట్ అయితే సరిపోదు, ఆడిని వేసేయాలి. గంగనేసేయడానికి ఎన్కౌంటర్ ప్లాన్ చేశాను, కానీ శివ వచ్చి మన ప్లాన్ అంతా రివర్స్ చేసింది కదా. చివరికి సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది. గంగని ఎలా దెబ్బ కొట్టాలో నాకు ఐడియా రావట్లేదు నాన్న. మీ నాన్నకు టాబ్లెట్ ఇచ్చావు సరే, నీళ్ళెవరిస్తారు దేవా? మా మాటలు గాని విన్నావా తిరుపతి? వెనుకపోయినా చెప్పగలను మీరేం మాట్లాడుకుంటున్నారో అని. ఎన్కౌంటర్లో మిస్ అయినట్టు ప్రతిసారి మిస్ అవ్వడు కదా. మా అన్నయ్యని ఎన్కౌంటర్ చేయాలనుకున్నప్పుడు ఉద్యోగం పోయింది. మళ్ళీ మా అన్నయ్య జోలికి వెళ్తే ప్రాణమే పోతుందేమో. ఆలోచించుకోండి మావయ్య. ఏయ్, ఏంటే మమ్మల్ని బెదిరిస్తున్నావు? జరిగేది చెప్తున్నాను బావా. ఏమండి, టాబ్లెట్ వేసుకొని నీళ్లు తాగండి. ఈ గంగని తాగితే బ్రతుకుతారు, అదే ఆ గంగని తాకితే చస్తారు. చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. తిరుపతమ్మ గారు బట్టలు అట్టుకొచ్చానమ్మా. అక్కడ పెట్టు నరసమ్మా. అట్టగేనమ్మా. అన్నట్టు మీ మేనల్లుడు గంగ మన ఊళ్ళో స్కూల్ కొనేసాడంటమ్మా. ఏంటి? మా చెల్లెలు కుమదవల్లి చదువుతున్న స్కూల్ ని అన్నే కొనేశాడా? అవునమ్మా,
శ్రీవల్లిని ఉద్యోగంలో నుండి తీయించేశారంట కదా. అందుకే మీ అన్నయ్య స్కూల్నే కొనేసి శ్రీవల్లికి గిఫ్ట్ కింద ఇచ్చాడనేసి ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఏంది నర్సమ్మ, బట్టల మూటలతో పాటు గాలి వార్తలు మోసుకొచ్చుండవు? తిండికి తికాణం లేనోడు స్కూల్ ఎట్టా కొంటాడు? తెలీదు బాబు, ఊరంతా మాట్లాడుకుంటుంటే విన్నాను. తిరుపతమ్మ గారు ఉంటాను. ఆ స్కూల్ నాకే అమ్ముతానని ప్రిన్సిపల్ నాకు మాట కూడా ఇచ్చాడు. ఇప్పుడు గంగకెట్ట అమ్ముతాడు? వాళ్ళు అమ్మినా కొనడానికి గంగ దగ్గర డబ్బు ఎక్కడిది నాన్న? ప్రచారంలో ఫ్రీగా టిఫిన్ పెట్టి సింపతి కొట్టేశాడు. ఆ స్కూల్ కొనాలంటే ఇంకేదైనా కొట్టేస్తే తప్ప గంగ జీవితంలో ఇలాంటి మిరాకిల్ జరగదు కదా. మా అన్నయ్యని అంత తక్కువ అంచనా వెయ్యకు బావా. ఎందుకంటే ఊరంతా మన వెనకే అని పంచాయతీ ఎలక్షన్లో విర్రవీగిన వరదరాజులు మావయ్య వెనకే ఉండిపోయాడు. ప్రచారం చేయడానికి డబ్బు లేకపోయినా మా అన్నయ్య సర్పంచ్ అయ్యాడు. అలాగే ఈ స్కూల్ని కూడా కొనేసుండొచ్చు కదా. స్కూల్ కొనడం అంటే అంత ఈజీ కాదు. డబ్బుండాలి, రిజిస్ట్రేషన్ చేయించాలి. మాట వరుసకి కొనాలనుకుంటున్నాను అని ఒక ముక్క చెప్పేసరికి అందరూ కొనేశారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారేమో. అలా ఊహించుకోవడం మీకొచ్చు. గంగా మాటల్లో చెప్పకపోయినా మంచి పనైతే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఎట్టా కొన్నాడో రేపొద్దున తెలుస్తుంది తిరుపతి. పద నాగవల్లి, పదమ్మా. ప్రిన్సిపల్ గారు, అసలు నమ్మలేకపోతున్నాను. అవును గంగా, అది అక్షరాలా నిజం. నాకు అందాల్సిన డబ్బు అందింది. నీ చెల్లెలు శ్రీవల్లి పేరు మీద స్కూల్ రాసిచ్చేశాను. ఇక మీ చెల్లెలే ఆ స్కూల్కి ఓనర్. అది ఎలా సాధ్యమవుతుందండి? అదృష్టం అలా కలిసొచ్చిందంతే. నాకు కావాల్సింది డబ్బులు. ఆ డబ్బుతో నా అవసరం కూడా తీరిపోయింది, ఆదాయం కూడా వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వరదరాజులు కూడా ఆ స్కూల్ని కొనేయాలనుకున్నారు. ఫ్యాన్సీ రేట్కే తీసుకోవాలనుకున్నారు. కానీ 1 సంవత్సరం తర్వాత స్కూల్ మూసేసి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెడతారని తెలిసింది. అందుకే ఇవ్వడానికి నాకు మనసు ఒప్పలేదు. మా పెద్దనాన్న ఆలోచన చూసారా? పిల్లల చదువు పాడైపోయి భవిష్యత్తు ఏమైపోతుందో నన్న ఆలోచన లేకుండా బార్ పెట్టాలనుకున్నాడా? అవునమ్మా, నాకు కూడా ఆ విషయం చెప్పలేదు. కానీ మధ్యవర్తి ద్వారా తెలిసింది. నేను కూడా ససేమిరా అమ్మకూడదనే అనిపించింది. కానీ వాళ్ళు ఎవరిని ఏం చేస్తారో, ఎవరిని బెదిరిస్తారో భయం వేసింది. ఈలోపు ఒక ఆవిడ వచ్చి డబ్బులు కట్టి స్కూలు శ్రీవల్లి పేరు మీద రిజిస్టర్ చేశారు. ఎవరండి? ఏమో గంగా, నాకు కూడా పూర్తి వివరాలు తెలియదు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అడిగేంత అవకాశం కూడా ఇవ్వలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.